నెల్లూరు నగరంలో కరెక్ట్ 12 గంటల సమయంలో ఒక్కసారిగా నెల్లూరు నగరం మొత్తం చీకటి అవ్వడం జరిగింది. మొత్తం చీకటి అవ్వడంతో నగరపాలక సంస్థ లైట్లు కూడా వేయడం జరిగింది. ఒక్కసారిగా ఒక్క గంట పాటు హెవీగా అంటే భారీ నుంచి అతి భారీ వర్షం కూడడంతో అంటే రోడ్లు మొత్తం ఏ విధంగా జలమయమయ్యాయో మనం చూస్తున్నాము. మొత్తం నెల్లూరు నగరం మొత్తం అయితే చాలా భయంకరంగా అంటే ఒక్కసారిగా చీకటి పడ్డం, అదేవిధంగా ఒక్కసారి కనీసం గంట పాటు హెవీగా వర్షం రావడంతో చాలా అంటే ఇటు అయ్యప్ప గుడి నుంచి ఇటు గాంధీ బొమ్మ, అదేవిధంగా పొదలకూరు రోడ్డు తదితర ప్రాంతాలు మొత్తం రోడ్లు మొత్తము జలమయం అవ్వడం జరిగింది. అయితే ఓ పక్క ఈ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత వాసులు కూడా అప్రమత్తం ఉండాలి. అదే తుఫాను తీరం దాటినప్పటికీ మరో 48 గంటల పాటు హెవీగా వర్షం కురిసే అవకాశాలు ఉంటాయని కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఓ పక్క అధికారులు మనం చూస్తున్నాము. ఇప్పుడు కేవీఆర్ పెట్రోల్ బంకు, అదేవిధంగా ఇటు అయ్యప్ప గుడిపై నుంచి ఇటు గాంధీ బొమ్మ వెళ్లే రోడ్లు మొత్తం సుమారు ఒక 2 అడుగుల లోతు వరకు నీళ్లు ప్రవహిస్తాం. కరెక్ట్ ఒక గంట పాటు మాత్రమే ఇక్కడ వర్షం కురిసింది. దీంతో నెల్లూరు నగరం మొత్తము నీట మునిగిన పరిస్థితి అయితే ఏర్పడింది. నిన్నటి కంటే ఇప్పుడు ఒకే ఒక గంటలో చాలా హెవీగా వర్షం కురడం జరిగింది. అదేవిధంగా చిన్న చినుకులు కాకుండా పెద్ద చినుకులు పడడంతో ఒక్కసారిగా ఒక గంటలోనే మొత్తము రోడ్లు మొత్తం పూర్తిగా నీటి మునగడం జరిగింది. మనం చూస్తున్నాం రోడ్ల మీద అంటే సుమారు ఒక అడుగు నుంచి 2 అడుగుల వరకు నీరు పూర్తిగా ఇదైపోవడం జరిగింది. మనం అలాగే చూద్దాం. అంటే ఈ మొత్తం అంటే ఇటు అయ్యప్ప గుడి వైపు నుంచి ఇటు గాంధీ బొమ్మ వైపు వెళ్ళే రోడ్లు మొత్తం ఒకసారి అటు చూద్దాం. మనము ప్రదీప్ అటు చూపించు ఒకసారి. కనీసము లైట్లు అంటే కనీసం చీకటి పడిపోయినట్లుంది. కరెక్ట్ ఇప్పుడు 12 గంటల సమయంలోనే చీకటి పడినట్లయిపోయింది. మొత్తం ఒక్కసారిగా కుంభవృష్టికి తలపించే విధంగా వర్షం కురవడంతో అసలు నెల్లూరు ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితి. రోడ్ల మీద క్షణాల్లో ఎటువైపు నుంచి ఈ వర్షపు నీరు వచ్చిందో ఏమో తెలియదు. ఒక 2 అడుగుల లోతు వరకు నీళ్లు ఒక నది మాదిరిగా ప్రవహిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే భయంకరమైన ఒక గంటలోనే నెల్లూరు నగరం మునిగిపోయే విధంగా మనకైతే తెలుస్తుంది. అయితే ద్వితీయ చక్ర వాహనాలు, స్కూటర్లు, మోటార్ బైకులు మాత్రం వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా అండర్ బ్రిడ్జీల కింద కూడా భారీగా వర్షపు నీరు ఏ విధంగా అంటే మనం చూస్తున్నాం ఒక నది మాదిరిగా ప్రవహిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఇది ఇప్పుడు నెల్లూరులో కరెక్ట్ ఒక గంటలోనే ఈ విధంగా ఇంతవరకు ఇలాంటి వర్షము కురవలేదని కూడా చాలా మంది చెప్తున్నారు. మొత్తం మీద ఇటు పొదలకూరు రోడ్డు, ఇటు రామలింగాపురము, మినీ బైపాసు, అదేవిధంగా ఇటు అయ్యప్ప గుడి కాడి నుంచి గాంధీబొమ్మ నగరు, గాంధీబొమ్మ వరకు, ఇటు సంతపేట, టౌన్స్పేట మొత్తం ఒక్కసారిగా హెవీగా భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురడంతో ఒక్కసారిగా రోడ్లు మొత్తము జలమయం అవ్వడం జరిగింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా వరకు నీరు కూడా చేరిపోయినట్లయితే మనకైతే తెలుస్తుంది. ఇది పరిస్థితి. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.